ఈ బంగారు తల్లి తులసి, ఈ బంగారు తల్లి తులసి, ఈ బంగారు తల్లి తులసి, ఈ బంగారు ఏమండి? అవును కల్పన, మన రక్తం పంచుకొని మన కడుపున పుట్టి కూడా అమ్మా అనే పిలుపు దగ్గరే ఆగిపోయింది. మనం బతికుండగానే అనామకురాలుగా పెరిగింది. కన్నవాళ్ళు కళ్ళ ముందే ఉన్నా నిజం తెలియక అనాథలా బతికింది కల్పన, ఈ దురదృష్టవంతురాలు. నాన్నా, ఏమండి? కల్పన, నువ్వు ఏ అమ్మోరు తల్లిని నమ్మి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డావో ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తులసి, ఈ తులసి మన కన్న బిడ్డ, మన కన్న బిడ్డ, కన్న బిడ్డ. మీరు చెప్పేది తులసి, తులసి నా బిడ్డ. అవును కల్పన, 3 రోజుల పసికందుని నీ ఒళ్ళో నుంచి దూరం చేసి కక్ష తీర్చుకున్నాడు ఆ భగవంతుడు. 6 ఏళ్ల వయసులో నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పరీక్ష పెట్టాడా దేవుడు. అమ్మ పాలు తాగనివ్వలేదు, ఆప్యాయతని పొందనివ్వలేదు. మన ముద్దు బిడ్డ తులసి జీవితం అంతా కష్టాలతో కుంగిపోతూనే ఉంది. చివరికి అమ్మా నాన్న లేని బతుకు వ్యర్థమని ఈరోజు తను కూడా చావడానికి సిద్ధపడింది. మనకి శాశ్వతంగా దూరం కావాలనుకుంది కల్పన. అందుకే అందుకే ఈరోజు మీ ఇద్దరికీ నిజం చెప్పి తీరాలని నిర్ణయించుకున్నాను. కల్పన, ఏమైంది? కల్పన, 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 కళ్ళు తెరు.
డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది తనకి? షీ ఈజ్ ఆల్ రైట్. బ్లడ్ చాలా పోయింది. స్పృహలోకి రావాలంటే ఇంకాస్త టైం పడుతుంది. అప్పటి వరకు పేషెంట్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. అలాగే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు అక్కడ కూర్చోండి. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తులసి, ఈ తులసి మన కన్న బిడ్డ. అమ్మ తులసి, నాన్న, నేనెప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదమ్మా, కానీ నీకు మాత్రం తీరని అన్యాయం చేశాను. లేదు నాన్న, మీరు నాకు అన్యాయం చేయలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా మీరు నాకు న్యాయమే చేశారు. మీరెవరో నాకు, నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ ఓ బిడ్డకి పంచాల్సిన ప్రేమకి ఆప్యాయతకి ఏ లోటు చేయలేదు. మీరు మీరు చాలా గొప్పవారు నాన్న. లేదమ్మా, నేను ఓడిపోయాను. ఏ ప్రాణాన్ని కాపాడుకునేందుకు నా నోరు నొక్కేశాను, ఏ ప్రాణానికి హాని జరగకూడదని నిజాన్ని నా గొంతులోనే దిగమింగుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాణమే నాకు దూరం అవడానికి సిద్ధపడింది. ఏం చేయను? నీకు మంచి తండ్రిని కాలేకపోయాను, మీ అమ్మకి మంచి భర్తని కాలేకపోయాను.
అనొద్దు. మీరు గెలిచారు. అమ్మని కాపాడుకోవాలనే తాపత్రయం ఒక పక్క, కన్న బిడ్డ జీవితం ఏమైపోతుందోనన్న భయం మరో పక్క. అబద్ధం చెప్పలేక, నిజాన్ని దాచలేక మీరెంత నరకం అనుభవించారో అర్థం చేసుకోగలను. భార్యని కాపాడుకున్న భర్తగా, కూతురికి మరో జన్మనిచ్చిన తండ్రిగా మీరు గెలిచారు నాన్న. అమ్మ తులసి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీ కష్టాలకు కారణం నేను. నీ కన్నీళ్లు చూస్తూ కూడా అడ్డుకోలేని దురదృష్టవంతుడయ్యాను. అయినా ఈ నాన్న మీద నీ కోపం రావట్లేదమ్మా. నాన్న, ఇంత గొప్ప మనసున్న మీ కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తులసి, నాన్న, అది నీ బిడ్డ కాదే, అది నీ బిడ్డ కాదే, బిడ్డ కాదే, బిడ్డ కాదే. ఆ బిడ్డ ఎవరో కాదు, ఈ బంగారు తల్లి తులసి. తులసి, 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 నా బిడ్డ, నా బిడ్డ, తులసి, 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 తులసి. తులసి, తులసి, అమ్మా, తులసి. కన్న బిడ్డ నోరారా అమ్మా అంటూ పిలుస్తుంటే గమనించలేని వెర్రిదాన్నైపోయాను. అమ్మా, అవునమ్మా, ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏ తల్లికి రాకూడదు, ఏ తల్లికి రాకూడదమ్మా. అమ్మా, నేనెవరో తెలియకపోయినా అమ్మ అని పిలిచే అదృష్టాన్ని ఇచ్చా. కన్న కూతుర్లా
కన్యాదానం చేశావు. ఏ కష్టము రాకుండా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నావు. తల్లిగా నువ్వేం చేయాలో అన్ని చేశావమ్మా. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? తులసి, అమ్మా, ఏమండి? కడుపున పుట్టిన బిడ్డ కళ్ళ ముందు నిలబడింది, అమ్మా అని పిలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది. కానీ కానీ వర్ష కల్పన, ఇంక దాని పేరు ఎత్తడానికి వీల్లేదు. ఏమండి? అవును కల్పన, కన్నబిడ్డ కళ్ళ ముందుకొచ్చి నీ కళ్ళల్లో ఆనందం నిండిన సమయంలో మనుషుల గురించి మాట్లాడుకోవాలి గాని రాక్షసుల గురించి కాదు. ఏమండి? ఆ రాక్షసి ఇన్నాళ్ళు మన జీవితాల్లో ఉండబట్టే సంతోషం అనే మాటకే మనం దూరం అయిపోయాం.